భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని ముక్తీశ్వర స్వామి దేవస్థానాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీధర్ పర్యటించారు. మే నెలలో నిర్వహించే సరస్వతి పుష్కరాలు, మహాకుంభాభిషేకం, ఆలయ అభివృద్ధి పనులపై లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కాగా అంతకుముందు కుటుంబ సభ్యులతో కలిసి ముక్తేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మెయిన్ మనకు జాతర పీక్ సమ్మర్లో వస్తుంది సార్. వస్తుంది ఆ టైంలో మేలో కాబట్టి మనకి గాంధీ మారాల కూడా పక్కకు జరపడానికి ఆల్రెడీ టెంపుల్ ఈవో గారు వాళ్ళ సంవత్సరంలోనే జాయింట్ ఇన్స్పెక్ట్ చేసి అన్నీ ఎక్కడెక్కడ కావాలనే ఉద్దేశంతో అనిత దగ్గర ఒకటి, బస్ స్టాండ్ దగ్గర ఒకటి, బిఏపీ కార్డు దగ్గర ఒకటి, మెయిన్ ఆఫీస్ దగ్గర ఒకటి, ఇవన్నీ పెడుతున్నాం సార్. ఇంకా ఆల్రెడీ ప్రపోజల్ 61.95 lakhs మేము 250 kV ట్రాన్స్ఫార్మర్ ఎదురు ఉన్నారు సార్. అది కొంచెం అంటే వచ్చిపోయేటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అది కూడా 15 వరకు పెట్టాము సార్. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ 2 ప్రోగ్రామ్స్ కూడా సక్సెస్ఫుల్ అవుతాయని నమ్ముతున్నాను. అయితే ఇప్పుడు ఓకే. సో బట్ స్మాల్ థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సినవి ఇక్కడ రొటీన్గా మనం చేసే పనిలో కన్నా ఇలాంటి ప్రోగ్రామ్స్లో మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సింది. మెయిన్లీ బికాస్ క్రౌడ్ విల్ బి మోర్. ఒకటి. 2, as you know, ఇప్పుడే బయట వేడిగా ఉంది. సో యూ కెన్ ఇమాజిన్ హౌ ఇట్ ఇస్ గోయింగ్ టు బి ఇన్ హాట్ సమ్మర్. అండ్ రేపు ఈవెన్ ఫిబ్రవరి కుంభాభిషేకం చేసేటప్పుడు కూడా ఫిబ్రవరిలో కూడా షూర్ ఇట్స్ గోయింగ్ టు బి హాట్. సో ఈ వేడిగా ఉన్నప్పుడు ఏమవుతుంది, బయట వేడి, లోపల ఇరిటేషన్ తోటి మనుషులు కూడా వేడి ఎక్కుతారు. సో ఈ చిన్న ఇన్కన్వీనియన్స్ జరిగినా చాలా పెద్దగా వాడు రియాక్ట్ అవుతుంది. సో ఇది మనం దృష్టిలో పెట్టుకొని ఎవరికి కూడా ఎలాంటి ఇన్కన్వీనియన్స్ లేకుండా మనం ఏర్పాట్లు చేయాలి అన్నది మైండ్లో పెట్టుకోవాలి. ఒకటే మేము మీ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు మిమ్మల్ని ఆ ప్లేస్లో ఉంచుకోండి. సపోజ్ మీరు పిలిగ్రిమ్గా అక్కడికి వచ్చినట్లయితే వాట్ యూ ఎక్స్పెక్ట్, మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు? ఒకవేళ మీరే పిలిగ్రిమ్ అయితే నాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నేను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాను అన్నది మీరు అలాగా ఆలోచించగలిగితే మాత్రం కరెక్ట్గా మన అరేంజ్మెంట్స్ కరెక్ట్గా ఉంటాయి. సో దిస్ ఇస్ ఆల్వేస్, ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే మనము వీ షుడ్ పుట్ అవర్ సెల్స్ ఇన్ దట్ ప్లేస్. ఒక భక్తుడిగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు మినిమం ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి? వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్. కొత్తగా ఇక్కడ ఒక ప్లేస్కి వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేట్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో మనం ఇది పోవాలి అంటే ఏం చేయాలి? సైన్ బోర్డ్స్, ఎక్కడికెక్కడ సైన్ బోర్డ్స్ ఉండాలి. పార్కింగ్ ఎక్కడ అనేది పార్కింగ్ దగ్గర చూడాలి. సో పార్కింగ్ దగ్గర ఒక దగ్గర పెట్టేసి వదిలేయకూడదు. ఆర్టీసీ బస్ స్టాండ్ అని ఒక చోట పెట్టేసి వదిలేయకూడదు.